కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇవన్నీ గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇది కూడా 2 వారాల్లో కంప్లీట్ చేసి మంత్ ఎండింగ్కి వాటన్ని దీని మీద ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలా చేయాలనే దాని మీద చూస్తూ ఉన్నాం. తర్వాత గ్రామాల్లో 26 గ్రామాల్లో మనం డిపిఆర్స్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశామో ఆ వర్కులన్నీ మొదలు పెడతామని చెప్పాం. 26 డిపిఆర్లో 12 డిపిఆర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఎమ్మెల్యే గారికి ఇస్తా ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇంకో 14 డిపిఆర్లు 15, 12 అంటే మండే ట్యూస్డే కల్లా మిగిలిన 14 డిపిఆర్లు అయిపోతాయి. 31st కల్లా వర్క్ స్టార్ట్ చేయాలనేది. ఇంకేదన్నా ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ఎమ్మెల్యే గారితో గ్రామ సభల్లోకి వెళ్ళి ఇంకోసారి డిస్కస్ చేసి అది వర్క్ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్పిఎస్ బౌండరీ స్టోన్స్ ఉన్నాయి. బౌండరీ స్టోన్స్ అంతా స్టోన్స్ అని రెడీ చేసుకున్నారు. మండే నుంచి స్టోన్ ఫిక్సింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. 2 సైడ్స్ స్టోన్. అది కూడా ఈ మంత్ ఎండింగ్ కాదు, మార్చ్ 31st బౌండరీ ఫిక్సింగ్ అంతా ప్లాట్స్కి జరుగుతుంది. తర్వాత ఈ రోజు తీసుకున్నటువంటి కొత్త ఐటమ్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏమనుకున్నాం, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు, కొన్ని బరియల్ గ్రౌండ్స్ కావాలన్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళందరితోటి మాట్లాడి 18 కమ్యూనిటీ హాల్స్ కి ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ 18 కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎంత సైజు కావాలి. దీని మొత్తం నారాయణ గారు వాళ్ళు ఎస్టిమేట్ చేసినప్పుడు 22.6 crores వచ్చింది ఈ కమ్యూనిటీ హాల్స్కి. ఈ 22.6 crores నారాయణ గారు, కమిషనర్ గారు అందరూ ఓకే చేశారు. సో వీ విల్ గో విత్ ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా అడిషనల్ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వారు సైట్ సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఇస్తారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ది ఇంకా నెక్స్ట్ అది వర్క్ పెండింగ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్స్ది కూడా వాళ్ళు కనుక ఎక్కడెక్కడ కావాలి ఏంటని ఇస్తే దాన్ని కూడా నారాయణ గారు వాళ్ళు కూర్చొని దాన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శానిటేషన్లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్ చేసే విధంగా దీన్ని మంగళగిరి కార్పొరేషన్కి అటాచ్ చేశారు. అయితే ఆ కాంట్రాక్టర్ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మీటింగ్లో కాంట్రాక్టర్ని పిలిపించి ఎమ్మెల్యే గారు అవన్నీ చూసి వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ శానిటేషన్ ఎలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఒక అకౌంటబిలిటీ చేస్తే అన్ని గ్రామాల్లో శానిటేషన్ క్లియర్గా వచ్చే విధంగా అది వర్క్ చేయబోతా ఉన్నాం. ఇది ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటాం మేము, అది అప్పుడు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నారాయణ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. కూర్చోండి, మాట్లాడండి. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు సిఆర్డిఏ 3-man కమిటీ సమావేశం జరిగింది. గత వారంలో జరిగిన అంశాలని చాలా వరకు రివ్యూ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే